ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఆయన యొక్క పునరుత్థాన బలం. ఆయన యొక్క పునరుత్థాన బలం. ఆయన యొక్క పునరుత్థాన బలం మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, మనం చూస్తే చాలా మందికి పునరుత్థానంలో బలం ఉంది అని చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో బలం ఉందని చాలా మందికి తెలియదు. మరి ఆ యొక్క పునరుత్థాన బలం అనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో ఉంది. అయితే ఆ పునరుత్థాన బలం ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఈ దినమున మనం చూసినట్లయితే ఆ పునరుత్థాన బలాన్ని మనం లేఖనానుసారంగా మనం నేర్చుకున్నాం. లేఖనానుసారంగా మనం ఆయన పునరుత్థాన బలం అనేది మనం నేర్చుకున్నాం. మంచిది. ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్లయితే 10-11 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాటని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడనగుట ఏంటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, అపోస్తలుడైన పౌలుకి ఆ పునరుత్థాన బలం గురించి బాగా తెలుసుకొని ఉన్నాడు, బాగా ఎరిగి ఉన్నాడు. అందుకనే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి, అంత మాత్రమే కాదు ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం కలవాడనవ్వాలి, అంత మాత్రమే కాదు ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది అపోస్తలుడైన పౌలు ఒక్కరి కొరకు మాత్రమే కాదు ఈ మాటలు. రక్షించబడి విశ్వాసిగా అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు మనస్సున పెట్టవలసిన వాళ్ళై ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే చూడండి, ఏ విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, ఒకటి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి అంటున్నాడు. నాకు పునరుత్థానం కలగాలి. రెండు, ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం గలవాడనవ్వాలి. మూడు, ఆయనను ఎరగాలి. నాలుగు, ఆయన పునరుత్థాన బలము ఎరగాలి. ఐదు,
విషయాలు ఎరువు నిమిత్తము ఆయనకు ఏవేవైతే లాభకరముగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన నష్టపరుచుకొని వాటన్నిటినీ కూడా ఆయన పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఆయన చూడండి సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఆయనకి ఈ 5 విషయాలు ప్రాముఖ్యం. 5 విషయాలు ప్రాముఖ్యమైనవి. ఈ 5 విషయాలు ఆయనకి అవసరం. ఆ 5 విషయాలు అన్నిటికంటే ముఖ్యమైనవి. అందుకనే అంటున్నాడు, నేను సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నాకు కావాల్సింది ఈ 5. చాలా మందికి ఆ విశ్వాసమైన వాళ్ళకి ఏది అవసరమో తెలియదు. ఏమనుకుంటారంటే జస్ట్ నేను నా పాపాలు ఒప్పుకుంటే చాలు, నేను నా పాపముల నిమిత్తమై యేసు ప్రభు శిలువలో మరణించాడు అని నేను నమ్మితే చాలు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే చాలు, బాప్తిస్మం పొందితే చాలు అని జస్ట్ ఆ విధంగా ఉండి నేను ఇలా ఉండి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటే చాలు, ఏదో దేవుని యొక్క మందిరంలో నేను ఒక సభ్యుడిని, సంఘ సభ్యుడిని అనిపించుకుంటే చాలు అని చాలా మంది ఆ విధంగా జస్ట్ తపన పడుతుంటారు. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసి, ఇక్కడ ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు ఏమైతే రాసి ఉన్నాడో, ఏమైతే చెప్తున్నాడో వాటన్నిటినీ కూడా ప్రతి విశ్వాసి గైకొనవలసిన వాళ్ళై ఉన్నారు. ఆ 5 విషయాల మీద మనస్సు పెట్టవలసిన వాళ్ళై ఉన్నారు. నేను మళ్ళీ ఆ 5 విషయాలు చెప్తాను. రాసుకోండి, రాసుకోండి లేదా నోట్ చేసుకోండి. ఏంటి 5 విషయాలు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. అవునండి, మనకి మృతులలో నుండి పునరుత్థానం కలగకపోతే వేస్ట్. 2 ఏమంటున్నాడు? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనవ్వాలి. అవును, అందుకని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఇది చాలా గంభీరమైన విషయం. అవును, ఆయన మరణంలో సమాన అనుభవం గలవారన్నవారు. 3 ఆయన ఎరగాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ప్రభువుని సరిగా ఎరగలేదు. ఇంకా నీవు ప్రభువుని ఎరగాలి. ఒకటి, మృతుల్లో నుండి పునరుద్ధానం కలగాలి. 2, మరణ విషయంలో సమానమైన అనుభవం కలవారనవ్వాలి. 3, మనం ఆయనను ఎరగాలి. 4, ఆయన పునరుద్ధాన బలము ఎరగాలి. పునరుద్ధానానికి బలం ఉందండి. ఈ రోజు మన టాపిక్ అది. 4వ పాయింట్ మన టాపిక్. ఆయన పునరుద్ధాన బలాన్ని
విశ్వాసి ఈ 5 విషయాలు కలిగి ఉండాలి. అందుకే ఏమంటాడంటే 7 నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏవేవి లాభకరములుగా ఉన్నాయో ఆ లాభకరముగా ఉన్నవన్నీ కూడా ఆయన అంటున్నాడు నేను నష్టపరుచుకుంటాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటాను. అన్నిటికన్నా లాభకరములైనవి 5. ప్రతి విశ్వాసికి లాభకరములైనవి 5. ప్రతి సేవకునికి లాభకరములైనవి 5. ఇలాంటి 5 మనం కలిగి ఉంటేనే విశ్వాసి సరైన విశ్వాస జీవితం జీవించగలరు. సేవకులు కూడా సరైన విధముగా పరిచర్య చేయగలరు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని యొక్క వాక్య వెలుగులో ఆయన పునరుత్థాన బలం మనం ఏంటో తెలుసుకున్నాం. ఆయన పునరుత్థాన బలం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ప్రజలందరికీ కూడా ఒకటే తెలుసు, అదేంటంటే ఈ లోకంలోని మనుషులందరూ కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, పుడుతున్నారు రకరకాలుగా. అయితే ఏదో ఒక దినాన వీళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. మరణించి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అని యేసు ప్రభు సువార్త ప్రకటించే దినములలో వరకు ప్రజలందరూ ఆ నమ్మకం, పుడతారు చనిపోతారు, పుడతారు చనిపోతారు అంతవరకే. వాళ్ళు చనిపోయారంటే ఇక వాళ్ళ చరిత్ర అంతటితో ముగించబడింది. వాళ్ళు తిరిగి లేగరు, వాళ్ళు మట్టికి మట్ట అయిపోతారు అని నమ్ముతూ ఉండేవాడు. ఇంకా కొన్ని నమ్మికలు ఉన్నాయనుకోండి, కొన్ని విశ్వాసాలు. అయితే మనుషులు ఈ విధంగా నమ్ముతూ ఉన్నారు. అలాంటి దినములలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఈ పునరుద్ధానాన్ని గురించి ఆయన చెప్తూ ఉండేవాడు. దాంట్లో భాగంగా ఆయన ఒక మాటని వాడుతూ ఉండేవాడు. అదేంటంటే పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేవాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే అని చెప్తూ ఉండేవాడు. అయితే ఈ పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నప్పుడు, ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు విభిన్న రకరకాలుగా మనుషులు కలుస్తా ఉండేవారు. వచ్చేవాడు. నేను పోయిన వారం మీతో చెప్పి ఉన్నాను, పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అని లేదు అనేవాడు, కానీ సద్దుకాయులు పునరుద్ధానం ఉంది అనేవాడు. ఇలా ప్రజల్లో విభిన్న ఆలోచనలు. కొంతమందికేమో పునరుద్ధానం ఉంది, కొంతమందికేమో పునరుద్ధానం లేదు. ఒకసారి మనం చూసినట్లయితే ఆ యొక్క మార్త కూడా అదే ఆలోచనలో ఉంది. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు 5 దినములు అయిన తర్వాత అక్కడికి వస్తున్నాడు. వచ్చినప్పుడు మరి ప్రభు అడుగుతున్నాడు మార్తని, మార్త నీ సహోదరుడైన లాజరు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ సమాధి చేశారు? నాకు చూపించు. ఆయన లేపుతానంటే ఆ మార్త ప్రభుకే చెప్తుంది. ఏమంటుందంటే, ప్రభువా నువ్వెంత ప్రయాసపడినా, లేపడానికి ప్రయాసపడినా ఆయన ఇప్పుడు లేగడు. కారణం ఏంటో తెలిసిన, మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఆ మృతుల పునరుద్ధానం దినమున
సెకండ్ ఆగి మీకు ఇది వివరిస్తా. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. యోహాను సువార్తలో కూడా మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఆయన సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నారు, అమ్మా ఒక కాలం వస్తుంది అని ఆరాధన గురించి చెప్తా. ఒక కాలం వస్తుంది అని మృతుల పునరుద్ధానం. మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. చూడండి, లేచినప్పుడు సజీవులేమో జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు, మృతులేమో మృతుల పునరుద్ధానానికి వెళ్తారు. చాలా దాంట్లో గమనించండి. ఆ తీర్పు పునరుద్ధానం వెళ్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కూడా తిరిగి లెగుస్తారు. ఒకానొక దినాన అందరూ కూడా తిరిగి లెగుస్తారు. తిరిగి లేచినప్పుడు మరి చూడండి, కొంతమంది ఏమో ఆ యొక్క జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో ఆ యొక్క తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. మనం చూసినట్లయితే ఈ భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క దినాన లెగాల్సిందే. పునరుద్ధానంలో 2 వరుసలు ఉన్నాయి. ఒకటి 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటి దానిని మొదటి పునరుద్ధానం అంటారు, రెండవ పునరుద్ధానం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, పునరుద్ధానాలు 2. ఒకటి మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం అని చెప్పినప్పుడు ఆ మొదటి పునరుద్ధానం అనేది దాంట్లో పాల్గొనే వాళ్ళు జీవంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండవ పునరుద్ధానంలో ఎవరైతే పాల్గొంటారో, అంటే దాని అర్థం మొదటి పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఎవరైతే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటారో వాళ్ళు తిరిగి లేపబడతారు. తిరిగి లేపబడి వాళ్ళు పరలోక రాజ్యంలో వెళ్ళిపోతారు. తిరిగి రెండవ పునరుద్ధానం ఉంది. ఆ రెండవ పునరుద్ధానంలో ఎవరైతే లేపబడతారో వాళ్ళు లేచి వాళ్ళు తీర్పులోనికి వస్తారు. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ తీర్పులోని వాళ్ళు వస్తారు. తీర్పు తీర్చబడిన వాళ్ళు నిత్యమైన నరకాగ్నిలో పడవేయబడతారు. ఈ యొక్క సత్యం మనం తెలుసుకోవాలి. ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించిన సత్యం మార్త నమ్మింది ఏంటంటే మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఆ దినమున చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లెగుస్తారు అని నమ్ముతాం. ప్రభు అంటాడు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అంటున్నాడు. అవును, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే. ఆయన చెప్తున్న మాటలలో గొప్ప అర్థం ఉంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మృతుల పునరుద్ధానం అంటే ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మృతుల పునరుద్ధానం అనేది చూడండి మార్త ఎలా అర్థం చేసుకుంటుందంటే ఆ తీర్పు కొరకు ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడే ఆ రోజు ఒకటి. ఆ రోజున నా తమ్ముడు కూడా లభిస్తాడు. ఆమెకి పునరుద్ధానాలు 2 ఉన్నాయని, అది మొదటిది పునరుద్ధానం ఒకటి ఉందని, రెండవ పునరుద్ధానం మరొకటి, అలాంటి తేడాలు అవన్నీ కూడా తెలియదు. పునరుద్ధానాలు వరుసలు ఉన్నాయని కూడా తెలియదు. అయితే మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చినప్పుడంతా బేతనియా
నా గ్రామానికి వచ్చినప్పుడు అంతా ఆయన పునరుద్ధానాన్ని గురించే చెప్తూ ఉండేవారు. అయితే ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు, ప్రభు చెప్తూ ఉన్నప్పుడు ఆమె సరిగ్గా వినేది కాదు. అందుకనే ప్రభు వచ్చి, అమ్మా నీ సహోదరుడైన లాజరు ఎక్కడున్నాడు నాకు చూపించు, నేను లేస్తానండి. ఆ పునరుద్ధానమై ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఈమె బోధ చేస్తావు. ఏమనంటే, అయ్యా నా తమ్ముడు లభిస్తాడు, అయితే ఇప్పుడు కాదు, ఒక దినం వస్తుంది, అది మృతుల పునరుద్ధానం అంటారు, అప్పుడు లభిస్తాడని పునరుద్ధానమై ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఆమె బోధిస్తావు. ఇది చాలా విచిత్ర, చాలా విదూరంగా ఉన్న మాట. అయితే అక్కడ మనం చూస్తాం, వాక్యంలో ఒక్క మాట రాస్తాడు, ప్రభు కన్నీళ్లు పెట్టుకున్నాడు, ప్రభు ఏడ్చాడు అని. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ లాజరు అంటే ప్రభుకి చాలా ప్రేమేమో, అందుకే లాజరు చనిపోయాడని ప్రభు ఏడుస్తున్నాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ లాజరు అంటే ప్రేమ కాబట్టి ఏడవడం కాదు, ఆయన పునరుద్ధానాన్ని గురించిన సంగతులు ఆయన ఎన్నో చెప్పాడు. చెప్పినా ఆ మాట సరిగ్గా గ్రహించలేని స్థితిలో ఉన్నాము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా గ్రహించలేకపోతున్నారు. హాఫ్ మైండెడ్ గా ఉంటున్నారు. హాఫ్ మైండెడ్ అంటారు దాన్ని. వాళ్ళు చూడండి, మనసంతా పెట్టి దేవుని యొక్క మాట వినట్ల, మనస్సు ఎక్కువ పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సరిగ్గా వాక్యం అర్థం కావడం లేదు, వాక్యం అర్థం కావట్లేదు. ఇలాగే అధిక ప్రసంగం అన్నమాట దాన్ని చేస్తా ఉంటారు. వాక్యం సరిగ్గా అర్థం కాక ఇలాగే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని మనం తెలుసుకున్నాం, ఆయన పునరుద్ధానమై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు అంటాడు, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సువార్త ప్రకటించే వరకు మనుషులలో ఉన్న అపోహది, మనుషులు పుట్టారు అయితే చనిపోతారు. అవును, మరణానికి కూడా అనుకుంది అంత బలం ఉంది అనుకుంటాం. పుట్టిన వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తా ఉంటాను, పుట్టిన వాళ్ళందరినీ కూడా నేను మింగివేస్తా ఉంటాను. కాబట్టి నాకు మించిన బలవంతులు లేనే లేరు, నాకు మించిన ఎదురు లేదు, నాకు ఎదురు లేదు అని మరణం గర్విస్తా వచ్చింది. ఈ లోకంలో గర్విస్తా వచ్చింది. వాస్తవంగా ఈ యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గమనించండి. అప్పటి వరకు మరణానికి ఎంత బలం ఉందంటే మరణాన్ని పై చేయిగా ఉంటాము. అలాంటి దినములలో ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు లోకంలో వచ్చి ఉన్నారు. మీకు మాటలో చెప్పాలంటే మరణం అనేది రావడానికి కారణం ఏంటి? మనందరికీ తెలుసు, మరణం రావడానికి కారణం పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఆయన ఎవరు? ఆయన జీవాధిపతి. ఆయన ఈ లోకంలోకి వచ్చిన కొన్ని కారణాల్లో, చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక కారణం ఏంటిదంటే పునరుద్ధానానికి ఉన్న బలం ఆయన చూపించడానికి వచ్చిన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు మరణం అందరినీ మింగివేస్తా వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన రక్త మాంసములు కలిగిన వాడుగా, ఒక సామాన్యమైన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఆయన మీద లోక పాపములన్నీ కూడా మోపబడ్డాయి. ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అయితే ఆయన ఆ విధంగా వచ్చి మరి ఆయన 33
సువార్త పరిచర్య చేసిన తర్వాత ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆయన తన రక్తంలో ఆఖరి బొట్టు వరకు ఆయన కాచి సిలువలో ఆయన మరణించి ఉన్నాడు. మరణించినప్పుడు ఆ యొక్క మరణం వికటాట్టహాసం చేసింది. ఆహాహా, నేను అందరినీ కూడా నేను మింగివేస్తున్నాను, ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆయన కూడా నేను మింగివేశాను అని ఇది ఎగతాళిగా నవ్వింది. ఒక మాటలో చెప్పాలి, వికటాట్టహాసం అంటే మీకు అర్థం కాదు కదా, అది ఎగతాళిగా నవ్వింది. ఎప్పుడైతే నవ్విందో ప్రభు అయిన యేసు క్రీస్తు ముందుగానే చెప్పాడు, నేను మరణిస్తా కానీ 3వ దినాన తిరిగి లేస్తా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ప్రభు మరణించారు. మరణించిన తర్వాత ఏం చేశారంటే, ఏం జరిగిందంటే, అరిమతయ యోసేపు వెళ్ళి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని యేసు ప్రభు యొక్క శరీరం తనకి ఇమ్మని అడిగి తీసుకొని దానిని ఒక నార బట్టతో చుట్టి ఆయన బ్రతికుండగానే తన కొరకు తొలగించుకొనిన ఒక రాతి సమాధిలో ఆయన దానిని పెట్టి ఉన్నారు. ఆయన సమాధిలో దాన్ని పెట్టి ఒక రాయిని సమాధి ద్వారం గట్టుగా పొరలించి వెళ్ళిపోయారు. అయితే అది యూదుల యొక్క పద్ధతి, యూదుల యొక్క ఆచారం. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ మరణం ఏం చేసిందంటే ప్రభు యేసు క్రీస్తు యొక్క మరణాన్ని సవాలుగా తీసుకుంది. ఆ యేసు ప్రభు యొక్క విరోధులందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు అన్నారయ్యా, ఆ యేసు ప్రభు అనేవాడు, ఆ మోసగాడు బ్రతికి ఉండగానే ఆయన చెప్పిన మాటని మేము విని ఉన్నాం. అదేంటంటే, నేను మరణిస్తా, తిరిగి 3వ దినాన లెగుస్తా అని ప్రభు ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన మోసగాడు కాబట్టి ఆయన లేకుండానే మరి ఆయన శిష్యులు వచ్చి ఆ శవాన్ని సమాధం తీసుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడు అని ప్రచారం చేస్తారేమో. పోయిన వారం నేను దాని గురించి చెప్పాను, నా యొక్క యూట్యూబ్ లో ఉంటారు, చూసుకోండి. అది వాస్తవంగా అవకాశం లేదు. అలా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడానికి అవకాశం లేదు. అవకాశం ఎందుకు లేదు అని పోయిన వారం మెసేజ్ లో నేను చెప్పాను, అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి. అయితే ఆయన చెప్తే పిలాతు అడిగాడు, మరి ఏం చేయమంటారు? ఏం అక్కర్లేదయ్యా, సైనికులు తీసుకొని రా, ఆ సమాధికి సీల్ అయ్యి ముద్రై సైనికులు అక్కడ కావలి పెట్టు, అప్పుడు హాయిగా ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లెగుస్తాడు. అప్పుడు ఏమైపోతుంది, ఆయన్ని పట్టుకొని సిలువ వేసిన వారిని ప్రజలు బ్రతకనివ్వరు, వీళ్ళందరినీ కూడా చంపేస్తారు అని ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వీళ్ళందరినీ కూడా బ్రతకనివ్వని కంగారు పడిపోయి పిలాతు దగ్గరికి వెళ్ళాలా చెప్పి ఉన్నారు. పిలాతు అన్నాడు, సరే మీకు కావాల్సినంత మంది సైనికులు తీసుకుని వెళ్ళి మీరు అక్కడ కావాలి ఏర్పాటు చేయండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ముఖ్యంగా ధర్మశాస్త్ర అభ్యసులు, సదుపాయాలు అందరూ కూడా, ప్రజల పెద్దలు అందరూ కూడా వెళ్ళి ఆ సమాధి ద్వారానికి అడ్డుగా ఒక పెద్ద రాయి పెట్టి దానికి సీల్ వేసి ముద్ర వేసి, అంటే ఎవరు నీకున్నా అక్కడ కావలి కాసే వాళ్ళు సైనికులు ఏర్పాటు చేశారు. సైనికులు ఆయుధాలతో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఒకే బ్యాచ్ సైనికులు కాదు, షిఫ్ట్ల వారీగా, బ్యాచ్ల వారీగా అక్కడ కావలి కాయటానికి ఏర్పాటు చేసి ఉన్నారు. ఎప్పటి నుండి? శుక్రవారం సాయంత్రం ప్రభుని సమాధిలో ఉంచిన దగ్గర నుండి. శుక్రవారం రాత్రి అయిపోయింది, శనివారం పగలైపోయింది, ఇక శనివారం రాత్రి, అరే 3వ దినం వస్తుంది, జాగ్రత్త, ఆయన 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను చెప్పాడు అని వీళ్ళు
సైనికులు చాలా మెలకువగా ఉంటూ ఉన్నారు. అలాగే ఎవరైతే యేసు ప్రభువుని సిలువ వేయించారో వాళ్ళు ఈ సైనికులు వెంట ఉంటా ఉండి వాళ్ళు మెలకువగున్నారా నిద్రపోతున్నారా అని అది అంతా కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. అయితే జరిగిన విషయం చూడండి, ఆ యొక్క మరణం అందుతుంది, నేను నిన్ను మృంగివేశాను. ఈయన బయటికి రాకుండా సమాధి యొక్క ద్వారానికి అడ్డుగా రాయి పొర్లించి పెట్టేశాడు. దాని మీద ముద్ర వేయించేశాడు. సైనికుల్ని కావలి పెట్టేశాడు. ఇక చచ్చిపోయినవాడు ఎలా లభిస్తాడు? మీకు ఇంకో మాట పోయిన వారం చెప్పిన్నాను. అదేంటంటే చాలా మంది యొక్క ఆలోచన ఏంటంటే ఈయన ఇద్దరిని లేపాడు, ఓకే, ఇప్పుడు ఈయన లెగుస్తానన్నాడు. ఈయన ఎలా లెగుస్తాడు? ఈయనలో జీవం ఉంటే ఈయన లెగుస్తాడు అని నమ్మచ్చు. ఇప్పుడు ఈయన లేగాలంటే ఇంకొక ఆయన ఎవరైనా వచ్చి లేపాలి. చూడండి, ఎవరు వచ్చి లేపుతారు? ఇది వాళ్ళ యొక్క వాదన లేదా వాళ్ళ యొక్క ఆలోచన. ఆల్రెడీ శిలువ మీద 15 మాటలు పలుకుతున్నప్పుడు ప్రభు ఒక మాట ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏలిని పిలుస్తున్నాడు, ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఈయనకు సహాయం చేస్తాడేమో చూద్దాం అనుకున్నారు. అయితే ఆయన ఏలియాని పిలవలా. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని చెప్పిన మాటల యొక్క అర్థం ఏంటంటే నా దేవా నువ్వు నన్నేలా చేయి విడిచితివా అని అర్థం. ఆయన శిలువ మీద వేలాడుతూ ఆయన ఎవ్వరి సహాయం కోరలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎవ్వరి సహాయం కోరలేదు, ఎవ్వరి సహాయం కోరలేదు. అయితే వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, శిలువ మీద అంటే ప్రాణంతో ఉన్నాడు కాబట్టి ఆ ఏలియాని పిలిచాడు, ఏలియాని పిలిచాడు, ఏలియా వచ్చి సహాయం చేయలేకపోయాడు. ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు కదా, ఈయనలో జీవం లేదు కదా, ఈయన్ని ఎవరొచ్చి లేపుతాడు? అవును, నిజమే. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి సువార్త పరిచర్య చేసే వరకు ఎవరు కూడా ఎవరిని లేపలేదు. ఇది తెలుసుకోండి మీరు. ఎవరిని లేపలేదు. ప్రభువే వచ్చాడు, ప్రభువే చనిపోయిన వాళ్ళని లేపాడు అంతే. ఎవరు కూడా వచ్చి చనిపోయిన వాళ్ళు లేపిన దాఖలాలు లేవు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఇంకా వేరే ఎవరైనా వచ్చి లేపుతారా? లేపాలంటే ఎవరున్నారు లేపడానికి? ఎవరు లేరు భూమి మీద. పరలోకంలో ఎవరైనా దిగి వస్తారా? ఎవరు వస్తారు? వాళ్ళకి పరలోకం నుంచి ఎవరైనా వస్తారో లేదో కూడా వాళ్ళకి ఎవరిని చూడాల. పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని చూడాల. సరే అనుకుంటూ ఉన్నారు. ఇక అందులో శిలువలో ఆయన పలికిన మాటల్లో ఒక మాట ఏంటంటే సమాప్తమైనది అని ఒక మాట పలికాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మాట పలికాడు. ఆ పలికేటప్పటికి ఇక అనుకున్నారు ఈయన కథ సమాప్తమైపోయింది, ఈయన చరిత్ర సమాప్తమైపోయినది. ఈయన అనేక మంది చనిపోయిన వాళ్ళు లేపాడు. ఇప్పుడు చనిపోయిన ఈయనని ఎవరు లేపుతాడు చూద్దాం అనుకున్నారు. అయితే చూడండి, ఆయనకి ఒక సత్యం తెలియదు. అదేంటంటే పోయిన వారం నేను చదివించి ఉన్నాను. రోమిల్ రాసిన పత్రికలో ఉన్నమాట ఏమనంటే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను ఆయన తనతో కూడా ఆయన జీవింపజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అవును, మృతులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తును ఆ పరిశుద్ధాత్ముడు లేపి ఉన్నారు. చదువుతారా యొక్క మాట? రోమా 8:11. రోమా 8:11.
లేపిన వాడు సావునకు లోనైన నీ శరీరములను కూడా నీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం వాళ్ళకు తెలియదు. అవును, ప్రభువు యేసుక్రీస్తు ఆయన ఆ సువార్త ప్రకటించక ముందు ఆయన ఒక మాదిరి మన గురించి వెళ్ళడానికి అందరూ బాప్తిస్మం పొందుతుంటే యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఆయన కూడా వెళ్ళి బాప్తిస్మం పొంది ఉన్నాడు. అలాగే రెండవదిగా ఆ బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి ఆయన పరిశుద్ధాత్మను పొంది ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ చూడండి, ఆయన శరీరాన్ని అయితే చంపగలిగారు కానీ ఆయన చంపిన వాళ్ళు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మని వాళ్ళు చంపలేకపోయారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడన. ఈ సత్యం తెలియక ఆయన లెగుస్తా అన్నాడు. ఆయన ఎలా లెగుస్తాడో చూద్దాం, ఎవరొచ్చి లేపుతాడో చూద్దాం అని రకరకాలుగా తర్జన భర్జన పడుతూ వచ్చారు. అయితే అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక ఆయన కథ అయిపోయింది అనుకుంటున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అనుకుంటున్నారు. ఆదివారం తెల్లవారుతా ఉంది అంటే అది 3వ దినం మొదలవుతా ఉంది. ఆ ఆదివారం తెల్లవారుతుండగా ఏం జరిగింది? ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒక పెద్ద భూకంపం వచ్చింది. కావలి కాస్తున్న సైనికులు ఉన్నారే ఆయుధాలతో, ఆ భూకంపం రాగానే వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు. ఆ మెరుపు రాగానే వాళ్ళు చచ్చిన వాళ్ళు వలె పడిపోయారు. ఆ మెరుపులో ఒక దేవదూత దిగి వచ్చారు. దేవదూత దిగి వస్తే అంతమంది సైనికులు ఉన్నారు, కావలి కాస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఏ ఒక్క సైనికుడు కూడా లేచి ఆ దేవదూతను చంపుదాం అని లేలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆ దేవదూత అంత మహామహిమలో ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు పడిపోయారు. పైకి లేయాలంటే వీళ్ళకి బలం లేని వాళ్ళగా ఉన్నారు. అవునండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మహిమైశ్వర్యం ముందు మన యొక్క బలం ఎందుకు పనికిరాదు. అందరు హల్లెలూయా చెప్పండి. మనలో ఉన్న బలం ఈ మట్టికి సంబంధించిందే, కానీ ఆయనలో ఉన్న బలం అది మహిమైశ్వర్యంతో కూడిన బలం. అందరు హల్లెలూయా చెప్పండి. మీకు కావాలంటే ఒక విషయం చెప్తా. యేసు ప్రభు ఆయన ఆ పట్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహానుని దర్శించాడు. యోహాన్ని దర్శించినప్పుడు యోహాను ఆ యొక్క పడిపోయాడు. ఆ యోహాను దేవుని యొక్క దర్శనం చేసినప్పుడు పడిపోయినప్పుడు యోహాను ఆయన యొక్క అనుభవాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చాలా జాగ్రత్తగా గమనించండి. లేద్దామంటే బలం లేదు, కూర్చుందామంటే బలం లేదు, నిలబడదామంటే బలం లేదు. ఏమంటున్నాడు? నేను ఆయనను చూడగానే నేను ఏమయ్యా? చచ్చిన వాని వలె పడిపోయా. అందరూ హల్లెలూయా చెప్పండి.
చేస్తూ ఆయన మరి ముగ్గురు శిష్యులు వెంటబెట్టుకొని ఆయన రూపాంతరం చెందడానికి ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. మనం చూసినట్లయితే ఆయన కొండ మీద రూపాంతరం చెంది ఉన్నాడు. రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు శిష్యులు, ఆయన వెంట పెట్టుకుని ముగ్గురు శిష్యులు, వాళ్ళు చచ్చిన వాళ్ళ వలె పడిపోయారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలో జీవం లేదు, వాళ్ళలో జీవం లేదు, చచ్చిన వాళ్ళ వలె పడిపోయారు. సరే, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సౌలు సరే, ఓకే, వాళ్ళు ముగ్గురు శిష్యులండి, ఈ యోహాను కూడా శిష్యుడండి అని మీరు అంటారా? సరే, ఇప్పుడు సౌలు భయంకరమైన తీవ్రవాది. వారు క్రైస్తవులని ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేవారు. అయితే అలాంటి సౌలు కొంతమంది బ్యాచ్ తీసుకొని గుర్రాల మీద బయలుదేరుతున్నాడు యెరూషలేముకి. దమస్కు గేట్ దగ్గరకు వచ్చాడు. అయితే ఆ గేట్ దగ్గర రాగానే ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు ఆయన ప్రకాశించింది. ఇక వెలుగు ప్రకాశించగానే గుర్రం మీద ఉన్నాడు. మామూలుగా ఖాళీ నడిచి వెళ్ళట్లా, మామూలు నడుచుకుంటే వెళ్ళట్లా, గుర్రం మీద వెళ్తున్నాడు. గుర్రం మీద వెళ్తున్నా కానీ ఆ వెలుగు ఆయన్ని దర్శించగానే, దేవుని యొక్క దర్శనం కలగానే కింద పడిపోయాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. గుర్రం మీద నుండి చెప్పండి కింద పడిపోయాడు. లెగలేకపోతున్నాడు. ఆ వెలుగు ఆయన్ని దర్శిస్తా ఉంది. వెలుగులో నుంచి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయితే అసలు ఆ వెలుగులో ఉన్న ఆయన ఎవరా అని చూద్దామని ప్రయత్నిస్తే కూడా చూడలేకపోతున్నాడు. అయితే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ సైనికులన్నీ చచ్చిన వాళ్ళ వల్లే పడిపోయి ఉన్నారు. అరే, మిమ్మల్ని కాయమని పెడితే మీరు సమాధి దగ్గర చచ్చిన వాళ్ళ వల్లే పట్టబెట్టిన బాబు. మీరు సైనికులు, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మీరు లేవాలి, లేచి వచ్చిన దేవదూతని 2 ముక్కలు నరికేయాలి. ఏడండి బాబు, అసలు మాలో బలం లేదు. ఆయుధాలు ఉన్నాయి కానీ అసలు లేగాలంటే బలం లేదు, మా బలం అంతా పోయింది అని అంటా ఉన్నారు. అలాగే చూస్తా ఉన్నారు. ఆ దేవదూత ఏం చేశాడంటే ఆ సమాధి ద్వారానికి అడ్డుగా ఉన్నారు రాయిని పక్క పొరలించాడు. ఆ సమాధి వాళ్ళు సీలేశారే, ఆ సీల్ అంతా పక్కా పంచలై ఉండిపోయింది. ఆ పక్క పొరలించి ఆ రాయి మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు వచ్చిన దేవదూత లోపలికి వెళ్ళి ప్రభు లేపుతాడేమో అనుకున్నారు. కాదు, ఆ సమాధి ద్వారా కట్టి ఉన్న రాయి పక్క పొరలించి ఆ దేవదూత కూర్చొని ఉన్నాడు. ఈలోపు ఈ సైనికులకి కాళ్ళు చేతులు వణికిపోతా ఉన్నాయి. అమ్మో, ఇంకేం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నారు. ఎంతో టైం పట్ల ఆ సమాధి ద్వారాన్ని కట్టుగా ఉన్నారు. ఆయన పక్క పొరించి దేవదూత దాని మీద కూర్చొని ఉన్నాడు. లోపల నుండి ప్రభు సజీవుడై ఆయన బయటికి వస్తా ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకరు చెప్తున్నారు సైనికులు, ఆయనేరా, చచ్చిపోయిన ఆయనేరా, సమాధిలో ఉన్నది ఆయనేరా, మనం శిలువ వేసి చంపింది ఆయనేరా, లెక్కరా చంపుదాం రండిరా. ఆయన లెక్కకుండా చేయాలని మనకు ఆజ్ఞాపించారు కదా, ఆయన లెగిస్తే చంపేయాలని మనకు ఆజ్ఞాపించారు కదా, లెక్కగా అనుకుంటూనే ఉన్నారు. ప్రభు సమాధి నుంచి లేచి బయటకు వచ్చారు. ఆ సైనికులు 1 నిమిషం అలా చూశారు. వాళ్ళు వచ్చి చంపచ్చు కదా, ఆయనేమి పారిపోదా, ఆయనేమి ఎగిరిపోదా, ఆయనేమి తప్పించుకొని పోదా, సమాధిలోంచి బయటకు వచ్చి చూస్తా ఉన్నారు. పాపం అమాయకులైన సైనికులు, సహాయం లేని సైనికులు చూస్తా ఉన్నారు. ఆయన 1 నిమిషం అలా చూశాడు. వాళ్ళు అలాగే చచ్చిన వాళ్ళే పడి చూస్తా ఉన్నారు. ఆయన వాళ్ళ ముందే తన
పెట్టేసుకొని వాళ్ళ ముందు నుంచే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన చాలా సేపు అయిన తర్వాత అప్పుడు వీళ్ళలో బలం వచ్చింది. వీళ్ళు లేచారు. అరే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఉద్యోగాలు కూడా పెట్టేస్తారా? అయినా ఏం చేయాలి? తప్పదు, మనం వెళ్ళి చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి అని ఏం చేశారంటే ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారంటే అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకులతో చెప్తున్నారయ్యా జరిగింది అని పూస గుచ్చినట్టుంటారే అలా జరిగిన సంభవాలన్నీ కూడా కరెక్ట్గా చెప్పుకుంటా వచ్చారు. అవునా అవునా అని వాళ్ళు కూడా ముక్క మీద వెళ్ళేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇబ్రాహిం లేచాడు, ఇబ్రాహిం అందరినీ దర్శిస్తాడు. మన పని అయిపోయిందిరా బాబు, ఇక తిరుగుబాటు వచ్చేస్తుంది, మనం చంపేస్తారు అని గడగడలాడిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక మీటింగ్ పెట్టారు, మళ్ళీ అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో వాళ్ళందరూ కలిసి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? ఆయన లేచాడు అన్న మాట మాత్రం చెప్పకూడదు. ఆయన లేచాడు అని చెప్తే వాళ్ళే పోతాం, మనమే పోతాం. కాబట్టి ఏం చేయాలి? ఆయన లెగలేదు. ఆయన లెగకుండా ఆయన శిష్యులు వచ్చి అర్ధరాత్రి టైంలో సైనికులు కావలి కాస్తూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని, ఆయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పాలి. అందరూ హల్లెలూయా చెప్పండి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ సైనికులు వింటా ఉన్నారు, ఏంటి మేము కావలి కాస్తుంటే అర్ధరాత్రి టైంలో ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని లేదా శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్తారా మీరు? ఇక మమ్మల్ని బ్రతకనిస్తారా? ఇక పిలాతు మమ్మల్ని బ్రతకనిస్తాడా? మా ఉద్యోగాలు ఉన్నదిస్తాడా? మమ్మల్ని తీసేస్తాడు. ఎందుకు? మేము సైనికులు కావలి కాయకుండా ఏర్పాటు చేయబడ్డాం. అలాంటి వాళ్ళని కావలి కాయకుండా ఆయన శిష్యులకు తీసుకెళ్తా ఉంటే ఆ శిష్యులకి మేము మద్దతు పలికామని చెప్తారా అని గొడవ చేయడం ప్రారంభించారు సైనికులు. అప్పుడు ఈ ప్రధాన యాజకులు ఆ సైనికులతో అన్నారు, ఒరే నాయలారా, మీరేం కంగారు పడదు, మీరు మౌనంగా ఉండండి. నేను చెప్పిన ఈ మాట మేము చెప్తాం, మీరు కూడా చెప్పండి. ఒకవేళ పిలాతు యొక్క చెవిలో ఈ మాట పడి మిమ్మల్ని పిలిచి ఏమైనా ఆ చర్య తీసుకోవాలంటే మేమున్నాం, మీకు ఏం కంగారు పడదు, మేము చెప్తాం పిలాతుకి. మేము పిలాతు చెప్పి మీకు ఎలాంటి హాని కలగకుండా, మీ ఉద్యోగాలు ఊడబీయకుండా మేము అడ్డుపడతాం అని వాళ్ళు సైనికులు చెప్పారు. అప్పుడు సైనికులు ఏం చేస్తారంటే సరే అని చెప్పి వాళ్ళు ఇదే మాట చెప్పడం ప్రారంభించారు. ఏ మాట? మేము కావలి కాస్తూ ఉన్నాం, అర్ధరాత్రి టైంలో ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని లేదా ఆయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్తాం అని ఆ మాట చెప్పడం ప్రారంభించారు. ఏమండి, నేను ఆ మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా. అబద్ధం చెప్పినా అది అతికినట్లు ఉండాలంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏంటంటే అబద్ధం చెప్పినా అది అతికినట్లు ఉండాలంటారు. ఏ మాట్లాడమండి? మేము కావలి కాస్తున్నాం, ఓకే బాగానే ఉంది. అర్ధరాత్రి టైంలో మాకు నిద్ర వచ్చింది, మేము నిద్రపోయాం, సరే బాగానే ఉంది. ఎందుకంటే మనుషులు కాబట్టి అది మనుషులకి అది ఒక సహజమే. ఏదో టైంలో పురుగు పాటు అనేది వస్తుంది. కాబట్టి అర్ధరాత్రి టైంలో మేము నిద్రపోతున్నాం, అది బాగానే ఉంది. ఆయన శిష్యులు వచ్చారు, ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మరి నిద్రపోతున్నప్పుడు ఆయన
శిష్యులు వచ్చి, ప్రభు శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారండి. ఎంత ఎంత సాలిడ్ గా చెప్తున్నారు చూడండి, ఎంత నిక్కచ్చిగా చెప్తున్నారు చూడండి. మరి నిద్రపోతున్న వాడికి ఆ శిష్యుడు వచ్చి తీసుకెళ్ళింది ఎలా తెలిసింది? పోనీ ఒకవేళ ఆ సైనికులు ఎవరైనా ఒకడు నిద్ర మేలుకొని చూశాడు అనుకో, మిగతా సైనికులు ఎందుకు లేకపోలేదు? వీళ్ళు సైనికులు వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వెళ్ళి ఆ శిష్యుని ఒక్క దెబ్బతో నరికేసి, లేకపోతే వాళ్ళని ఒక్క దెబ్బతో ఆపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి లోపల పెట్టకపోయారా? ఆ శిష్యుని బంధించేసి తీసుకొని చెరసాల్లో తీసేపోయారా? చూడండి, ఇలా చెప్పుకుంటా వెళ్తున్నారు. ఈ రోజు కూడా వాక్యం రాయబడి, ఈ రోజు కూడా ఆ మాట ప్రజలలో ఒక నానుడిగా ఉండిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏది ఏమైనా ఆయన పునరుద్ధాన బలం ఏం చేసిందంటే ఆయన్ని మృంగి వేసిన మరణాన్ని జయించింది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. పునరుద్ధానపు బలములో మొదటి పాయింట్ చెప్తున్నాను, చాలా ఆకలి వినండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వాక్యం. ఒక 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇంగ్లీష్ లో చూడండి, ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అది కరెక్ట్ గానే ఉంది. లేదా మూల భాషలో ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అది కరెక్ట్ గానే ఉంది. కానీ రెండో మాట ఉంది, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఉంది? అది ముళ్ళు కాదు. మూల భాషలో ఉన్న మాట ఏంటో చెప్తా. ఓ డెత్ వేర్ ఇస్ దై స్టింగ్ అన్నాడు. స్టింగ్ అంటే ముళ్ళు కాదు, స్టింగ్ అంటే ముళ్ళు కాదు. పాము కాటేస్తుంది, తేలు కాటేస్తుంది, కానీ కుడతారు. తేలు కుట్టినప్పుడు ఏమంటారంటే స్టింగ్ అంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. పాము కాటేసినప్పుడు దాన్ని స్టింగ్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే పాము గురించి అన్నపోయినా తేలు గురించి మాత్రం ఖచ్చితంగా అంటారు. తేలు కుట్టిన దాన్ని ఇంగ్లీష్ లో స్టింగ్ అంటారు. అది ముళ్ళు కాదు. అది కొండలో ముళ్ళు ఉంటారు కరెక్టే, కానీ అది కుట్టిందే. కుట్టిన దాన్ని స్టింగ్ అంటారు. అంటే మరణం యొక్క కాటు ఎక్కడ? ఓ మరణమా నీ కాటు ఎక్కడ? అవునండి, పాము కుట్టినా తేలు కుట్టినా మనుషులు మరణిస్తూ ఉంటారు కరెక్టే. అయితే అక్కడ వాడుతున్న మాట ఏంటంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ యొక్క కాటు ఎక్కడ? అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి ఆ యొక్క మరణపు కాటుని ఆయన విరిచివేసి ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అందుకే 56 వచ్చిన నిన్న తెల్లరు. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. మరణపు ముళ్ళు పాపం, లేదా మరణం యొక్క కాటు పాపం. నేను మీతో స్పష్టంగా చెప్పి ఉన్నాను. అదేంటంటే ఆ పాపానికి జనకుడు అపవాదైన సాతాను. వాడు ఆ పాపాన్ని తీసుకొని వచ్చి ఆ పాపము మనుషుని కాటు వేసేటట్టుగా చేసి ఆ పాపం ఎప్పుడైతే మనుషుని కాటు వేస్తుందో ఆ కాటు ఏం చేస్తాడంటే మనుషులలో మరణాన్ని కలుగజేస్తాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపపు కాటుని ఆయన సిలువలో మరణించి విరిచివేస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆ పునరుద్ధాన బలములో మొదటి పాయింట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానులవడం వలన మనం చూసినట్లయితే మరణపు కాటు విరవబడింది. అప్పటి వరకు మరణం ప్రజల్ని మింగివేస్తా, అది జయాన్ని పొందుతా, జయాన్ని సాధిస్తా, అది చాలా ఎగటాలుగా నవ్వుతా ఉండేది. అప్పటి నుండి మరణం ఏం చేసిందంటే, ఆ పునరుద్ధానం ఏం చేసిందంటే ఆ మింగివేస్తున్న మరణాన్ని, మరణపు కాటుని విడిచివేసింది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పునరుద్ధాన బలములో ఉన్న మొదటి విషయం. అంటే అందుకనే అప్పుడు ఏం జరిగింది, పునరుద్ధానం అనేది రెండుగా అయిపోయింది. ఒకటి మొదటి పునరుద్ధానం, తర్వాత రెండవ పునరుద్ధానం. అప్పటి వరకు మృతుల పునరుద్ధానం అనేది మాత్రమే ప్రజలలో ఉండేది, అని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభువు ఆ మరణపు కాపును విడిచివేశాడో, శిలువలో మరణించడం ద్వారా విడిచివేశాడో, ఇప్పుడు ఆ పునరుద్ధానం అనేది రెండుగా మారిపోయింది. ఒకటి మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. అదేంటో మనం చూద్దాం. ఆ తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. తెస్సలోనిక మొదటి పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది మొదటి పునరుద్ధానం. అంటే క్రీస్తు నందు ఉండి మృతులైన వాళ్ళు మొదట లెక్కిస్తారు. పోయిన వారం నేను చెప్పిన మెసేజ్ లో ఉంటుంది, చూసుకోండి. యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానం అయ్యాడు అనే దాంట్లో, ఆయన ఎలా పునరుద్ధానం అయ్యాడో, ఆయన ఎందుకు మరణించిన వాళ్ళు మొదట లెక్కిస్తారు, వాళ్ళు పునరుద్ధానం చెందుతారని పోయిన వారం ఎలా పునరుద్ధానం చెందుతారో నేను మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎప్పుడైతే మరణపు కాటును విడిచి ఉన్నాడో, పునరుద్ధానం అనేది రెండు భాగాలైంది. మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. ఆయన ఎన్నుండి మృతి చెందిన వాళ్ళు మొదట లెగుస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే లెగలేదో మిగతా వాళ్ళందరూ కూడా ఆ మృతుల పునరుద్ధానంలో లెగుస్తారు. అంటే వాళ్ళంతా కూడా రెండవ పునరుద్ధానంలో లెగుస్తారు. అంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క తీర్పు పునరుద్ధానంలో లెగుస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది మొదటి విషయం. ఇప్పుడు వరకు ఆయన పునరుద్ధాన బలంలో ఒక విషయమే మనం నేర్చుకొని ఉన్నాం. ఇక రెండవ విషయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన
మేము అతన్ని సమాధిపరచి నీకేమి తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్న. చాలా జాగ్రత్తగా గమనించండి. పునరుద్ధాన బలంలో రెండవ విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా డబ్బులు ఇచ్చారు. నేనంటా పాపం నిజంగా వాళ్ళకి ఎంత డబ్బులు దండగో. ఇస్కరియోతు యూదాని వాడుకున్నారు ప్రభుని పట్టించడానికి. 30 వెండి నాణాలు ఇచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అదొకటి వేస్ట్. మళ్ళీ ఇక్కడ ఆయన లెగుస్తానని చెప్పిన వాడు వేశాడు. ఆ విషయం సైనికులు తీసుకొచ్చి చెప్పారు. చెప్పినా వాళ్ళు ఇప్పుడు సైనికులకి డబ్బులు ఇస్తున్నారు. ఇదిగో మీరు చెప్పింది వాస్తవమే కాదనట్లేదు, కానీ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నేను చెప్పినట్టుగా మీరు చెప్పాలి. ఏం చెప్తారు మీరు అని అడిగితే లేనిపోయింది ఎన్ని చెప్తాం, అబద్ధాలన్నీ చెప్తాం. లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్తాం. మేము చెప్పిన అబద్ధాలన్నీ కూడా మీరు చెప్పాలి. చాలా విచిత్రం అండి, చాలా విచిత్రం, చాలా విచిత్రం. అయితే చాలా డబ్బులు ఇచ్చి వాళ్ళ అబద్ధాలు చెప్పిస్తూ ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తాను. యేసు ప్రభుని పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా కొంతమంది అబద్ధ సాక్షులకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి. యేసు ప్రభు మీద విరోధంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కొంతమంది మనుషుల్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. నేనంట పాపం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో ఈ యొక్క ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులంతా కూడా యేసు ప్రభు విరోధంగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. సైనికులన్నీ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏమైతే చెప్పమన్నారో అదే చెప్పుకుంటూ పోతున్నారు. మేము సమాధి దగ్గర కావాలి కాస్తున్నాం, అర్ధరాత్రి టైంలో మేము నిద్రపోతున్నాం, ఆయన శిష్యులకి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, అంతేగాని ఆయన లేగలేదు అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. అయితే మరొక సాక్ష్యం బయలుదేరింది అదే సమాధి దగ్గర నుంచి. అదేంటంటే కొంతమంది స్త్రీలు యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వాళ్ళు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని ఆదివారం తెల్లవారుతుండగా సమాధి దగ్గర వచ్చారు. వస్తే అక్కడ రాయి పక్క పొందించబడింది. లోపలికి వెళ్ళారు సంతోషంగా. ఆయన యొక్క శరీరం అక్కడ లేదు, ఎక్కడైతే ఉంచబడింది అక్కడ లేదు. చాలా బాధ అయిపోయింది, ఏడుస్తా ఉన్నారు. ఏమైంది ఏమైంది అని ఏడుస్తా ఉంటే అక్కడే ఇద్దరు దేవదూతలు కూర్చున్నారు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, అమ్మా ఆయన చెప్పాడు కదా, 3వ దినం వేస్తాను చెప్పాడు కదా, ఆయన చెప్పినట్టుగా లేచాడు. లేచి ఆయన గలిలయకు వెళ్ళాడు. మీరు వెళ్ళండి, అక్కడ ఆయన కనిపిస్తాడు. మీరు వెళ్ళి ఆయన శిష్యులకి వార్త చెప్పండి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ శిష్యులతో ఆ దేవదూత ఆ మాట చెప్పారో ఆ స్త్రీలతో చెప్పారు. స్త్రీలు సమాధి దగ్గర నుంచి బయలుదేరి శిష్యులు చెప్తామని వెళ్తా ఉన్నారండి. వాళ్ళు వెళ్తున్న దారిలోనే ఆ పునరుద్ధానమైన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని కలుసుకున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళని కలుసుకున్నాడు. వాళ్ళకి ఇంకెంత సంతోషం, ఎంత సంతోషం. వాళ్ళు ఆయన చూశారు, ఆయన నొక్కారు, ఆయనతో మాట్లాడాడు. ఆయన చెప్పాడు, నా శిష్యులకు మీరు ఏం చెప్పండి, గలిలయకి రమ్మని చెప్పండి, నేను అక్కడ వెళ్తున్నా, అక్కడ నన్ను చూస్తారు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి శిష్యులు చెప్పారు. శిష్యులు చెప్తే శిష్యులు ఏం చేయాలండి, గలిలయకి బయలుదేరి వెళ్ళాలి. గలిలయకి వెళ్ళట్లా, ఆ స్త్రీలతో కలిసి మళ్ళీ సమాధి దగ్గర పరిగెత్తుకు వస్తున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. మళ్ళీ సమాధి దగ్గర పరిగెత్తు, ఎవరి సమాధి దగ్గరికి వచ్చారు ఈ స్త్రీలు. అక్కడ ఆయన లేడు, ఆయన సజీవులై తిరిగి లేచాడు. ఆయన ఎక్కడో దారి మధ్యలో వాళ్ళు కనబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇదంటే వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు, అక్కడ ఆయన లేడు. మరి గలిలయకు వెళ్తే అక్కడ ఆయన ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన
ఆ రోజు సాయంత్రమే యెరూషలేము నుంచి అమ్మాయి గ్రామానికి ఇద్దరు మనుషులు వెళ్తా ఉంటే కాలినడకన ఆయన కూడా బాటసారిగా వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో ఆ లేఖనాల గురించి మాట్లాడతా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక భోజనాన్ని కూర్చొని ఒక రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచిచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా 40 దినములు ఆయన్ని నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆయన తను తాను సజీవుడిగా కనపరుచుకుంటూ వచ్చారు. ఓ ప్రక్కేమో సైనికుల యొక్క సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం, డబ్బులు తీసుకొని అబద్ధ సాక్ష్యం. మరొక ప్రక్క సత్య సాక్ష్యం అని చెప్పాలి, నిజమైన సాక్ష్యం బైబిల్ వెళ్ళింది. శిష్యులు చెప్తున్నారు ఆయన ఎవరెవరికైతే కనిపించాడో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఆయన తిరిగి లేచాడు, ఆయన మాకు కనిపించాడు, ఆయన తిరిగి లేచాడు, మాకు కనిపించాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. కేవలం శిష్యులే చెప్తే ఎవరు నమ్మేవాడు కాదు, అది అక్కడ ఆగిపోయింది. కానీ ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆయన తను సజీవంగా కనపరిచినప్పటికీ అందరూ కూడా నమ్మారు, అందరూ కూడా చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు 2 సాక్ష్యాలు వెళ్తా వచ్చాయి. కానీ పునరుద్ధాన బలాన్ని గురించిన సాక్ష్యం ఉందే, ఆ సాక్ష్యమే గెలిచింది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ సాక్ష్యమే గెలిచింది. ఆ సాక్ష్యం ఏం చేసిందో తెలుసా? ఈ అబద్ధ సాక్ష్యాన్ని ఓడించింది. పోయిన వారం నేను మీతో చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా. అదేంటంటే అపోస్తలులు బహు బలముగా ఆ పునరుద్ధాన బలముతో నింపబడి వాళ్ళు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు వాక్యం చెప్పడం ప్రారంభించారో, పునరుద్ధానపు బలముతో ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారో, వాళ్ళు పేతురు ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినమున ఒకే ఒక ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎలా రక్షించబడ్డారు? పేతురులో జ్ఞానం లేదు, పేతురులో వాక్చాతుర్యం లేదు, పేతురులో జ్ఞానాభిషేకం లేదు. పేతురులో ఉన్నది ఏంటంటే పునరుద్ధాన బలం అని చెప్పండి. ఏముంది చెప్పండి? పునరుద్ధాన బలం. ఆ పునరుద్ధాన బలం వలన ఏం జరిగిందంటే 3000 మంది రక్షించబడ్డారు. వాళ్ళ మనోనేత్రాలకున్న గుడితనం తొలగించబడింది. ఇది పునరుద్ధాన బలం అంటే, ఇది పునరుద్ధాన బలం. ఆ చెప్పుకుంటా తిరుక్కుంటా ఉన్నారు ఆ సైనికులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన లేగలేదు. మరొక ఆయన 40 దినములు ఆయన తను తాను సజీవుడిగా నేను తిరిగి లేచానని ప్రజలందరికీ, ముఖ్యంగా ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడా తను తాను సజీవుడిగా కనపరుచుకుంటూ వచ్చాడు. ఆఖరికి సత్య సాక్ష్యమే గెలిచింది. ఈరోజు మన దేశానికి స్లోగన్ కూడా అదేంటి? సత్యమేవ జయతే. అంటే ఏంటి దాని అర్థం? సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. అందుకనే మన దేశంలోనే ఎవరైతే ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సత్యం వాళ్ళ మనోనేత్రాలు తెరవ చేస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు. ఇది 2వ విషయం. 3వ విషయం యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. తొందరగా చదవాలి. యోహాను 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చాలండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 3వ పాయింట్లో శిష్యులు భయపడిపోతున్నారు. రోమా ప్రభుత్వానికి
బయట సమాజానికి అంటే ప్రధాన యాజకులకి, శాస్త్రులు, పరిచయాలు భయపడిపోతున్నారు. ఒక గదిలో చేరి, ఒక ఇంట్లో చేరి తాము కూడి ఉన్న ఇంటి యొక్క తలుపులు కిటికీలన్నీ మూసుకొని ఉన్నారు. వాళ్ళ భయం ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేస్తారేమో, యేసు ప్రభుని సిలువ వేసినట్టుగా వాళ్ళని కూడా వేసేస్తారేమో. అందులో మీకు ఇంకో మాట గుర్తించాలి, అదేంటంటే యేసు ప్రభుని పట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎదుర్కొన్న విచారణలలో ఒక విచారణ, మొదటి విచారణ అంటుంది. అదేంటంటే కైపా విచారిస్తున్నాడు. రెండు విషయాలు, ఒకటి ఆయన శిష్యుల గురించి, రెండు ఆయన బోధల గురించి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ కైపా విచారిస్తున్నాడు. ఒకటి ఆయన శిష్యుల గురించి, రెండు ఆయన బోధల గురించి. నేను మీకు చెప్పిన చెప్పాను. ఆయన శిష్యులు ఏముందని ఆయన పిలిచాడు, వాళ్ళు ఆయన వెంబడించారు. అయితే దాని గురించి కూడా మీరు విచారణ పెట్టారు. ఇప్పుడు శిష్యులు భయపడిపోతున్నారు, మేము ఎక్కడ కనిపిస్తే అక్కడ మమ్మల్ని పట్టుకొని చంపేస్తారేమని భయం. వాళ్ళు భయం 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 అంటారు. తలుపులు కిటికీలు వేసుకొని ఉన్నారు. తిరిగి వారుగా గదిలో చేరి భయంతో ఉంటున్న వాళ్ళని ప్రభు ఏం చేశాడు తెలుసా? తలుపులు కిటికీలు ఏం తెరవకుండానే ఆయన వాళ్ళు కూడి ఉన్న ఇంట్లో వెళ్ళారు. అందరూ హల్లెలూయా చెప్పండి. వెళ్ళిపోయి ఏమంటున్నాడు? నీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్న భయాన్ని పటాపంచలు చేస్తాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పునరుద్ధానపు బలములో ఉన్న ఒక గొప్ప విశేషం ఏంటంటే అప్పుడు వరకు పిల్లులాగా తలుపులు కిటికీలు వేసుకొని ఒక గదిలో వాళ్ళు దాక్కొని ఉన్న శిష్యుల్ని బయటికి లాగిందండి. అందరు హల్లెలూయా చెప్పండి. ధైర్యంతో ఇప్పుడు పులులా బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు. ఆ పెంతెకొస్తు పండుగ దినం వరకు కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు. ఇప్పుడు బలంగా బయటకు వస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చదువుదాం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వాక్యం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వాక్యం. పిల్లలాగా ఉన్నారు అని మీతో చెప్పి ఉన్నాను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరిలో అధికంగా ఉంది. చాలా జాగ్రత్తగానండి. ఏ పునరుద్ధానం అయితే వాళ్ళకి బలాన్ని ఇచ్చిందో ఇక చెప్తున్నాడు. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళు తెలుసుకున్నారండి ఆయన పునరుద్ధాన బలం ఏంటో. వాళ్ళు తెలుసుకున్నారు ఆయన పునరుద్ధానంలో ఉన్న బలం ఏంటో. ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ ఏంటో వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. తెలుసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ కబుర్లు చెప్పట్లా, ఏ పిట్టకట్లు చెప్పట్లా. వాళ్ళు చెప్తున్నది ఒకటే ఒకటి, అదేంటంటే ఆయన పునరుద్ధాన బలాన్ని ప్రకటిస్తా వస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మనం మొదటి తెలిస్తే ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను ఎరిగితే నేను ఎక్కడ వెళ్ళినా ఆయన పునరుద్ధానాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను. ఆయన పునరుద్ధాన బలాన్ని గురించి నేను చాటి చెప్పగలను. ఆయన పునరుద్ధాన బలమే ఆ 12 మంది అపోస్తలుల్ని బహు బలముగా పరిచర్య చేసేటట్లుగా చేసింది. ఆ పునరుద్ధాన బలమే నన్ను కూడా ఆయన సేవలో బలంగా వాడుకుంటున్నాను నమ్మి. అందుకనే మన మూలవాక్యం అంటున్నాడు, ఏ విధము చేతనైనను ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలి. దాని కొరకు ఏవేవైతే నాకు అడ్డొస్తాయో, ఏవేవైతే లాభకరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నేను నష్టపరుచుకొని వాటిని
అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ అపోస్తలులు పిల్లలుగా ఉన్నవాళ్ళు ఆ పునరుద్ధాన బలము చేత నింపబడి బయటకు వచ్చి బహు బలముగా సువార్త ప్రకటించి ఆ 12 మంది అపోస్తలులు హత సాక్షులుగా మరణించారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హత సాక్షులు అంటే ప్రభు కొరకు తమ ప్రాణాన్ని అర్పించి చచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసలు శిష్యులండి బాగుందండి. అసలు శిష్యులండి యేసు ప్రభు సువార్త పరిచయం చేసినంత కాలం అంటే ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళు ఆయన బోధలు చూస్తున్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు, అన్ని దగ్గర ఉండి చూస్తున్నారు. అయినా వాళ్ళలో అల్ప విశ్వాసమే ఉంది. వాళ్ళ ఒక మాటలో చెప్పాలంటే అసలు అల్ప విశ్వాసం అని కూడా అనుకోండి, విశ్వాసమే లేదు అని చెప్పాలి. అయినా ప్రభు అల్ప విశ్వాసారా అవిశ్వాసారా అని చాలాసార్లు వాడుతూ వచ్చారు. చదువుదామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం తొందరగా చదవండి, నాకు ఏం లేదు. మత్తయి సువార్త 17:17. అందుకు యేసు విశ్వాసము లేని విశ్వాసమే లేదు మీకు అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. 6:30 మత్తయి సువార్త 6:30 అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఇక్కడైనా బాగా అల్ప విశ్వాసులాగా అంటున్నాడు. ఇందాక ఏమన్నాడంటే విశ్వాసము లేని మూర్ఖ తరమ. 8:26 మత్తయి సువార్తలో 8:26 అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. చాలా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు శిష్యుల్ని తిట్టిన ప్రభుత్వం కూడా ఎక్కువ సార్లు వాళ్ళ విశ్వాస విషయంలో తిట్టేవాడు. ఏ విషయంలో చెప్పాలంటే ఏ విషయంలో? వాళ్ళ విశ్వాస విషయంలో. అల్ప విశ్వాసారా అన్నాడు 2 సార్లు చూసాం. విశ్వాసమే లేని మూర్ఖతరం వారారా అన్నాడు 14:31 మత్తయి సువార్త 14:31. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని. ఎవరు ఈయన? పేతురు. ఎవరైనా? పేతురు. ఈ పేతురు ప్రభు నిలబడి నడిచి వస్తున్నాడు, నేను కూడా నడిచి వస్తానని ప్రభుని అడిగితే ప్రభుని అడిగితే ప్రభు రమ్మంటేనే బయలుదేరి పాపం 2 అడుగులు అట్లా వేసాడు. వేసిన తర్వాత మునిగిపోవడం ప్రారంభించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అల్ప విశ్వాసం. అయితే ఇదంతా యేసు ప్రభు సువార్త పరిచర్య చేసిన కాలంలో అంతా కూడా వీళ్ళు అల్ప విశ్వాసులుగానే ఉన్నారు. అయితే ఆయన మరణించి తిరిగి లేచాడే, ఆ పునరుద్ధాన బలము చేత వీళ్ళు నింపబడ్డారు. నింపబడిన తర్వాత ఏం జరిగింది? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యం. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను. ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళు బయలుదేరారండి, సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. చూడండి, బయలుదేరి
వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రభు కూడా వాళ్ళకి తోడుగా ఉండి అద్భుతాలు మహత్కార్యాలు జరిగిస్తా వచ్చాడు. వీళ్ళు అప్పటి వరకు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు పునరుద్ధారణ తిరిగి లేచాడో వీళ్ళు విశ్వాసాన్ని పొందుతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధారణ బలం వీళ్ళలో విశ్వాసాన్ని కలిగించింది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం కలిగించింది చెప్పండి? ఏం కలిగించింది? విశ్వాసాన్ని కలిగించింది. సారి పేతురు యోహాను శృంగారం అనే దేవాలయానికి ప్రార్థనా కాలమున మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరగలుగుతారు. వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు రోజు ఒక అడుక్కునే వాడిని తెచ్చి అక్కడ పెడతా ఉండేవాడు. అడుక్కునే వాడికి యజమాని వారు పుట్టుక నుండి కాళ్ళు లేవాడు. వారు పుట్టుకతో కుంటివాడు. ఆడు అడుక్కుంటా ఉంటే దేవాలయానికి వచ్చేవాళ్ళు ఎంతో కొంత ధర్మం ఇస్తూ ఉంటే దాంట్లో వాడు జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే రోజు అడిగినట్టుగా ఆ రోజు అడుక్కుంటున్నాడు. ఆ రోజు 2 అయ్యగారు వస్తున్నారు. ఎవరు అయ్యగారు? పేతురు, యోహాను అపోస్తలులు. ఆడు వస్తుండే వాళ్ళని కూడా అడుక్కుంటున్నాడు. అయ్యా ధర్మం ఇస్తారా? వాడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళు అయ్యగారు కదా, అయ్యగారి దగ్గర బాగా చెక్కులు డబ్బులు ఉన్నాయి అని అడుక్కుంటున్నాడు. అడుక్కుంటుంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాస్త వీడు అడగగానే ఆగారు. ఎందుకు ఆగారంటే అది ప్రభు నేర్పిన మాట. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, ప్రభు కూడా సువార్త పరిచయం చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు గుడ్డివాడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేస్తా ఉంటే ఆయన యేసు ప్రభు అంటే గొప్ప జనసమూహం తండోపతండాలుగా ఆయన వెంబడించేవాడు. ఎంత మంది జనసమూహం ఆయన చుట్టూ ఉన్నా ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్న కేకల చెవులో పడి ఆగిపోయాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆగిపోయాడు. వీడు మా అడుక్కునే వాళ్ళే, వీడు గుడ్డి వాళ్ళే, ఇలా బతుకుతాడే కాదు. ఆగాడు. ఆగి అడుగు ఆ కేకలు పెట్టిన వాడిని తీసుకురండి. అందరూ హల్లెలూయా చెప్పండి. వీళ్ళు తీసుకొచ్చింది వీళ్ళే. మరి ఆయన వాళ్ళు ముట్టి బాగు చేసే అంతా చూశారు కదా. ఇప్పుడు వీళ్ళు దేవాలయం వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు పేతురు యోహాను వెళ్తున్నప్పుడు వాడు అడుగుతున్నాడు, అయ్యా ఏమైనా ధర్మం వేస్తున్నారు? వెళ్ళేవాళ్ళు కాస్త ఆగే మా వాళ్ళు చూడు అన్నారు. అంటే వీడు అనుకున్నాడు, నేను అనుకున్నట్టే జరిగింది, చాలా డబ్బులు ఉన్నాయి, మా వాళ్ళు చూడండి అంటారు, ఇస్తారు డబ్బులు. అప్పుడు ఒకటి వేస్తున్నాడు పేతురు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. మనకి ఏమున్నాయి బంగారాలు? ఒకటి ఏముంది? మాకేదైతే ఉందో మాకు కలిగినది ఇస్తున్నాం. వాళ్ళకి కలిగినది విశ్వాసం అని చెప్పండి. ఏముంది? విశ్వాసం అని వాడు చేయి పట్టుకొని నజరేయుడైన యేసు నామమున లేచి నడు అని చెప్పారు. వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆ మా కలిగినది ఇస్తున్నాం అన్నారు. నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని ఇద్దరు కూడా వాడు 2 చేతులు పట్టుకొని పైకి లేపారు. అందరూ హల్లెలూయా చెప్పండి. లేకపోతే ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 3:16. అపోస్తలుల కార్యములు 3:16 తోటగా ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆ వచనంలో మాటికి ఏం మాట్లాడంటే విశ్వాసమే. చెప్పండి అందరూ, విశ్వాసమే. అందరూ చెప్పండి, విశ్వాసమే. అంత ముందంతా తిట్లు తీసుకుంటా వచ్చాడు ప్రభుత్వం.
నేను కొంత తర్వాత అల్ప విశ్వాసం. నేనైతే నా 3-4 సార్లు చూపించాను కానీ ఆయన ఎన్నో పలుమార్లు చెప్తానే వచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అందుకని ఆ అపోస్తలులు చెప్తున్నాడు, ఆ వచనంలో పదే పదే చెప్తున్నాడు, ఆయన ఎందరి విశ్వాసమే, ఆయన నామమందరి చెప్పండి విశ్వాసమే, ఆయన ఎందరి విశ్వాసమే, ఆయన వలన కలిగిన విశ్వాసం. అక్కడ నాకు కావాల్సిన పాయింట్ అది, ఆయన వలన కలిగిన విశ్వాసమే. ఎవరి వలన కలిగింది చెప్పండి, ఎవరి వలన కలిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వలన కలిగింది. ఎలా కలిగింది? ఆయన పునరుద్ధాన బలం వల్ల కలిగింది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయనే కానీ పునరుద్ధానం ఇవ్వకపోతే, ఆ పునరుద్ధాన బలం లేకపోతే విశ్వాసం అనేది వెళ్ళకపోతే కాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. అందుకే ఆ వచనంలో మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన మాట అది, ఆయన వలన కలిగిన విశ్వాసమే. వీళ్ళ సొంత విశ్వాసం కాదండి అది. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ సొంత విశ్వాసం కాదది, ఆయన వలన కలిగిన విశ్వాసం. అది ఫుల్నెస్ అంటే విశ్వాసములో పరిపూర్ణ. అందుకనే వీళ్ళు పూర్ణ స్వస్థత కలుగు చేసింది అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏ స్వస్థత అంటే 2 అడుగులు నడిచి పడిపోయి స్వస్థత కాదు. వారు లేచి ఏం చేస్తారంట? గంతులు వేస్తా దేవాలయంలో గంతులు వేస్తాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. గంతులు వేస్తాయి. దానిని ఏమంటారంటే పూర్ణ స్వస్థత. పూర్ణ స్వస్థత వారు పొందడానికి కారణం ఏంటంటే వీళ్ళలో పూర్ణ విశ్వాసం అనేది. ఇది పునరుద్ధాన బలములో ఉన్న శక్తి, పునరుద్ధానములో ఉన్న బలం. ఇది ఎన్నో పాయింట్? ఇది 3వ పాయింట్. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 3వ 4వ చూడండి. ఒకటి ఆయన పునరుద్ధాన బలం ఏంటంటే మరణపు కాటున నిలిచి ఉన్నాడు, అది పునరుద్ధాన బలం. 2వ పునరుద్ధాన బలం ఏంటంటే ఆయన తిరిగి లేచాడన్న సత్య సాక్ష్యమే నిలిచింది. 3వది ఏంటంటే శిష్యులు పిరికివారుగా ఉన్నారు, అయితే ఆ పునరుద్ధాన బలం వలన ధైర్యముగా వచ్చి ఆయన సువార్తను ప్రకటిస్తా వచ్చారు. అది 3వది. 4వది అదేంటంటే వాళ్ళు బలంగా చూడండి, ఆ అల్ప విశ్వాసంగా ఉన్న వీళ్ళు వాళ్ళు బలమైన విశ్వాసంతో పరిచర్య చేయడం ప్రారంభించారు. అద్భుతాలు మాట్లాడేది జరుగుతా వచ్చాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. తర్వాత అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 12 వచ్చింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 12 వచ్చింది. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మా కార్యములను అపోస్తలుల చేత చేయబడుతున్న 15 పదాలు వచ్చినాయి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూతా పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11-12 వచ్చిన అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11-12 వచ్చిన మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన రోగుల మీద నడికట్లైనను రోగుల
చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకదేమో పేతురు గురించి, ఇది నీళ్ళ పడితే రోగులు బాగయ్యేవాళ్ళని. ఇప్పుడు ఎవరి గురించి? పౌలు గురించి. అదే చాలా విచిత్రంగా ఉంది కాదు? ఎందుకు విచిత్రంగా ఉంది నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈయన ఆ పునరుద్ధాన బలం ఏంటో తెలుసుకొని ఆ పునరుద్ధాన బలాన్ని పొందాలని కోరాడు. ఆ పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలి. అది దాని గురించి, దానికి విరోధంగా ఏమేమైతే లాభకారాలు ఉన్నాయో అవన్నీ నష్టపరుచుకొని గట్టితో సంబంధం ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగాడు, పునరుద్ధాన బలాన్ని పొందాడు. ఇప్పుడు పేతురు కంటే కూడా ఈ పౌలు ద్వారా దేవుడు విశేషమైన కార్యాలు చేయిస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు పౌలు చేతికి తగిలిన చేతి గుడ్డలు అంటే కర్చీఫ్స్, చేతి గుడ్డలు అనేది కర్చీఫ్స్ తీసుకొని వెళ్ళి రోగుల మీద పెడితే రోగులు బాగయ్యారు. అందరూ హల్లెలూయా చెప్పండి. పేతురు యొక్క నడికట్లు అంటే ఈ రోజు బెల్ట్ అనుకోండి, ఆ బెల్ట్ తీసుకొని వెళ్ళి రోగుల మీద పెడితే బాగయ్యారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా విశేషమైన అద్భుతాలు రోగుల మీదే కాదు, దయ్యాలు పట్టుకున్న వాళ్ళ మీద పెట్టిన ఆ దయ్యాలు వాళ్ళని విడిచిపెట్టి పారిపోయాయి. అవునండి, చూడండి ఆ పునరుద్ధానంలో ఉన్న బలం అలా. అందరూ హల్లెలూయా చెప్పండి. ఐదో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 19-20 వచనాలు. అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములను వెంటనే యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చెను. చూడండి, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు భయంకరమైన తీవ్రవాది. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, భయంకరమైన తీవ్రవాది. అయితే దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుడు ఆయన్ని దర్శించి ఆయన రక్షించాడు. రక్షించిన తర్వాత చాలా జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైతే ఆయన ప్రభువైన యేసుక్రీస్తుకి విరోధంగా కార్యాలు చేస్తూ వచ్చాడో అక్కడే ఇప్పుడు సువార్త ప్రకటన ప్రారంభించాడు. యేసే క్రీస్తు అని ఏంటంటే నేను చదివింది 20 వచ్చిన యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుతూ వచ్చాడు. ఇక్కడ నేను కొన్ని విచిత్రమైన విషయాలు చెప్తాను. యేసే క్రీస్తు లేక యేసే దేవుని కుమారుడని ఆయన ప్రకటించిన ఒక ఎత్తు. 22వ వచనం రండి. 22. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకని చాలా జాగ్రత్తగా వినండి. ఈ యూదుల్లో చాలా మంది ప్రభుని నమ్మల, ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య అని నమ్మల. పైపెచ్చు ఈయన పౌలు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన తీవ్రవాదిగా ఉన్నాడు. అలాంటి వాడు ఎవరైనా యేసు ప్రభు ప్రార్థన చేసుకున్న వాడు ఎవరైనా కనిపిస్తే వాళ్ళు పట్టుకొని చిత్రహింసలు పెట్టి జైల్లో వేసి ఆఖరికి వాళ్ళు చంపడానికి కూడా తగ్గించేవాడు. అలాంటి వాడిని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అలాంటి వాడు యేసే దేవుడికి వాడిని ప్రకటిస్తున్నాడు. ప్రకటించడం ఒక ఎత్తు అయితే యేసే క్రీస్తు అని రుజువుపరుస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. యూదులు
నమ్మని యూదుల దగ్గర బాగుందండి. నమ్మని యూదుల దగ్గర రుజువుపరచడం అంటే చాలా ఛాలెంజింగ్ తో కూడిన విషయం, సవాల్తో కూడిన విషయం. ఏ యూదులైతే నమ్మరో, నమ్మని యూదుల దగ్గర ఈ సౌలు పౌలుగా మారి ఈయన రుజువుపరచడం అంటే చాలా కష్టం, చాలా భయంకరమైన సవాల్. అది ఎలా చేయగలుగుతాడు తెలుసా? పునరుద్ధానపు బలం ద్వారా అని చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. అది ఎలా చేయగలుగుతున్నాడు? అది పునరుద్ధానంలో ఉన్న బలం. అందరూ హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇప్పటికి 5 సంగతులు మనం నేర్చుకొని ఉన్నాం. 6వ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం తొందరగా చదవాలి, టైం అయిపోయింది. ప్రకటన 1:18 పునరుద్ధాన బలంలో 6వ విషయం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు? నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించువాడిని, మానవుని, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అంటే ఇంకా నాకు మరణం, చెప్పండి, ఇంకా నాకు మరణం లేదు అనేది ఒకటైతే, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరణం యొక్క తాళపు చెవికి, పాతాళ లోకము యొక్క తాళపు చెవికి నా స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకైనా నీ స్వాధీనంలో ఉన్నాయంటే ఆ పునరుద్ధాన బలం అలాంటిది. ఆ పునరుద్ధాన బలం ఏం చేసిందంటే మరణం యొక్క తాళపు చెవి ప్రభు యొక్క స్వాధీనం తీసుకొచ్చింది. అందరూ హల్లెలూయా చెప్పండి. పాతాళ లోకం యొక్క తాళపు చెవి ఆ పునరుద్ధాన బలం ఏం చేసిందంటే ప్రభు యొక్క స్వాధీనం తీసుకొని వచ్చింది. ఈ పాయింట్ లో ఉన్న అర్థం అని. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే పునరుద్ధాన బలం ఎంత గొప్పదో చూడండి. ఆఖరి 7వ పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులై ఉండును. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు లేదు లేదు. ఇది 7వ విషయం. పునరుద్ధానపు బలంలో ఇది 7వ పాయింట్. అదేంటంటే నేను మీతో ఇందాకే చెప్పిన్నాను, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క బలం ఏం చేసిందంటే ఈ పునరుద్ధానాన్ని 2 భాగాలుగా చేసింది. ఒకటి మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. ఆ మొదటి పునరుద్ధానానికి ఒక పేరు పెట్టబడింది. అదేంటంటే జీవ పునరుద్ధానం అంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ రెండవ పునరుద్ధానానికి ఒక పేరు పెట్టబడింది. అదేంటంటే తీర్పు పునరుద్ధానం అంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉంటారు. మరి రెండవ మరణంలో వారి మీద అధికారం లేదు, వాళ్ళకి రెండవ మరణం అనేది ఉండదు అంటున్నాడు. అవునండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పునరుద్ధానంలో ఉన్న శక్తి అదేంటంటే అది పునరుద్ధానాన్ని 2 భాగాలుగా చేసి ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పొందుతారో వాళ్ళకి రెండవ మరణం అనేది లేకుండా చేసింది.
అందరు హల్లెలూయా చెప్పండి. ఇంతకీ మొదటి మరణం ఏంటి, రెండో మరణం ఏంటి అని మీకు ఆలోచన కలుగుతారు చాలా మంది. చాలా సార్లు మీరు బైబిల్లో చదివారు, అయితే దాని యొక్క అర్థం తెలియక మనకి ఎందుకు లేని ఎక్కువ వదిలేశారు. ఈరోజు నేను లాస్ట్ లో ఆ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మొదటి మరణం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణిస్తున్నారు. అది మొదటి మరణం. అదే 90వ కీర్తన రాస్తాడు, మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, మరణం చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు. కాబట్టి ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన మరణించున్నాడు. అయితే ఇక రెండవ మరణం ఏంటి అని మనం చూసినట్లయితే, రెండవ మరణం చూడండి, మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఆ మృతుల పునరుద్ధానంలో అందరూ లేపబడతారు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని నేను మీతో చెప్పాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు మరణిస్తారు. పరలోకానికి ఆ వారసత్వం కలిగిన వాళ్ళు మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తారంటే పరదేశికి వెళ్తారు. పరలోకాన్ని వారసత్వం పొందని వాళ్ళందరూ కూడా పాతాళమనబడిన నరకానికి వెళ్తారు. ఆ పాతాళమనబడిన నరకంలో అగ్ని ఆగదు, పురుగు చావదు, యుగ యుగములు వాళ్ళు కాల్తానే ఉంటారు. ఎప్పటి వరకు కాల్తారు అంటే మృతుల పునరుద్ధానం జరిగే వరకు. ఒక దినం రాబోతుంది, దాన్ని మృతుల పునరుద్ధానం అంటారు. ఆ దినమున ఎదిగో ఈ ఈ పాతాళంలో ఉన్న వాళ్ళందరూ తిరిగి లేస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. లేస్తారు. అందరూ కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనం దగ్గరికి పోచేయబడతారు. ఈ భూమి పుట్టినది మొదలుకొని భూమి లయమైపోయే వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి లేస్తారు. అయితే అది జరగక ముందే మొదటి పునరుద్ధానం జరగబోతుంది. ఏంటా మొదటి పునరుద్ధానం అంటే, ఈ భూమి పుట్టినది మొదలుకొని దేవుని యొక్క, ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం రెండవ రాకడ. ఆ రెండవ రాకడ సంభవించే వరకు ఎంత మంది అయితే పరిశుద్ధులైన వాళ్ళు, ధన్యులైన వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు నందుండి మృతి చెందిన వాళ్ళు, ఆయన నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవించి ఆఖరి వరకు ఆయనలో ఉండి మరణించారు. వాళ్ళు మరణించిన వాళ్ళు ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని గొంతు దిగి రాబోతున్నాడు. రెండవ రాకడ అది రహస్య రాకడ. అది ఆర్భాటం అన్నారు, ప్రధాన దూత శబ్దం అన్నారు, దేవుని బోర అన్నారు. కాబట్టి అందరికి తెలుస్తాడని అందరికి తెలియదు. ఎవరైతే ఆయన రాకడ సిద్ధపడి ఉన్నారో వాళ్ళకి తెలుస్తారు. ఆయన ఆ బోధను వాళ్ళకి వినిపిస్తారు. ఆయన దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సజీవులుగా ఉన్న వాళ్ళకేమో దేహ విమోచన జరుగుతుంది. అంటే వాళ్ళ మట్టి శరీరం మైంది శరీరంగా మార్చబడతారు. మృతులై సమాధిలో సమాధి చేయబడిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఆయన వచ్చేటప్పుడు పరదేశంలో ఉంటారు వాళ్ళంతా, వాళ్ళ ప్రాణాత్మలు. ఆ పరదేశంలో ఉన్న ప్రాణాత్మలు అన్ని కూడా తీసుకొని వస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఎక్కడెక్కడ మరణించి పాతి పెట్టబడ్డారో అక్కడికి వాళ్ళ ప్రాణాత్మలు వెళ్ళి వాళ్ళని సజీవులుగా తిరిగి లేపుతాయి. మట్టి శరీరంతో లేపుస్తారు. లేచి వాళ్ళు పొందిన పరిశుద్ధాత్మ వాళ్ళ నీ దేహ విమోచన చేస్తాడు. వాళ్ళు లేపుతాడు, వాళ్ళ దేహ విమోచన చేస్తాడు. వాళ్ళు మనం అంటే సజీవులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే పరలోకానికి వారసత్వం పొందినారో వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభుని ఎదుర్కొన్నాం, మేకలు మేలుకొనిపోబడతారు. ఇది మొదటి పునరుద్ధానం. అంటే ఈ మొదటి పునరుద్ధానం నందు పాల్గొనే వాళ్ళు ధన్యులు పరిశుద్ధులై ఉంటారు అని చెప్తున్నారు. పునరుద్ధాన బలం అంటే అది. పునరుద్ధాన బలంలో ఉన్న 7వ పాయింట్ అది. వీళ్ళ మీద రెండో మరణానికి అధికారం లేదు. వీళ్ళకి రెండో మరణం కలగదు. రెండో మరణం అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు తప్పించి ఏది క్రీస్తు నుండి మృతి చెందిన వాళ్ళు కాకుండా చూడండి, ఆ సజీవులుగా ఉంటే ఆయన రాకడలో విడబడతారు.
లేదు చనిపోయి ఉంటే పాతాళంలో ఉంటారు. ఒక దినం రాబోతే అందరూ లేపబడతారు. లేపబడి తీర్పులోకి వస్తారు. తీర్పు తీర్చబడతారు. వాళ్ళకి నిత్య నరకాగ్ని అనేది మనకుంది. ఇప్పుడున్న నరకం తాత్కాలికమైనది, టెంపరీ నరకం. పాతాళం అనబడే టెంపరీ నరకం. కానీ నిత్య నరకాగ్ని ఒకటి సిద్ధం చేయబడింది. అది దేవుడు సిద్ధం చేసింది అపవాదికి వారి దూతలు అని మత్తయి సువార్తలో క్లియర్ గా మనం చూస్తాం. 25వ అధ్యాయంలో వాళ్ళ కొరకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి వాళ్ళు తిరిగి వేయబడబోతున్నారు. దానిని ఏమంటారంటే రెండవ మరణం. అందరూ హల్లెలూయా చెప్పండి. మొదటి మరణం అందరికీ ఉంది, అందరూ చనిపోతారు. మొదటిగా ప్రభువు నుండి చనిపోయిన వాళ్ళు లెగిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి మరణం లేదు. కానీ వీళ్ళు నరకంలో వెళ్ళిపడే వాళ్ళు లెగుస్తారు, మళ్ళీ వాళ్ళు తీర్పు తీర్చబడతారు, వాళ్ళు నరకంలో పడవేయబడతారు. అందరూ హల్లెలూయా చెప్పండి. లెగుస్తారు చెప్పండి, మళ్ళీ మరణిస్తారు, మళ్ళీ పడవేయబడతారు నిత్య నరకంలో. దీన్నే రెండో మరణం అంటారు. ఈ పునరుద్ధాన బలంలో ఉన్న 7వ పాయింట్ ఏంటంటే మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులు. నన్ను లేచి నిలబడదా, నా సమయం అయిపోయింది, అసలు ఎప్పుడో అయిపోయింది అనుకోండి, లేచి నిలబడదా. అందరూ లేచి నిలబడదా, కళ్ళు మూసుకున్నాం, నోళ్ళు తెరుద్దాం, ప్రార్థన. ప్రభువా, నీ పునరుద్ధాన బలం ఏంటో ఈ దినంలో మీరు మాతో 7 విషయాలు మాట్లాడి ఉన్నారు. అందరూ నోళ్ళు తెచ్చి ప్రార్థన చేద్దాం. పౌలు 5 విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. ఒకటి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలయ్యా. అవును, అంటే మొదటి పునరుద్ధానంలో నేను పాల్గొనాలి. 2, నేను ఆయనను ఎరగాలి. 3, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. 4, ఆయన శ్రమలలో పాలువాడిన రీతిగా నేను తెలుసుకోవాలి. 2, ఆయనతో పాటు సమానమైన ఆ యొక్క అనుభవం, మరణం విషయంలో సమానమైన అనుభవం నేను పొందాలి. ఈ 5 పాయింట్స్ లో ఒక పాయింట్ ఏంటంటే ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. అవును, ఈ దినమున చాలా స్పష్టంగా ప్రభు మనతో ఆ పునరుద్ధాన బలం ఏంటో చెప్పి ఉన్నారు. 7 విషయాలు చెప్పి ఉన్నారు. ఆ 7 విషయాలు మాటి మాటికి మనం నెమరేస్తున్నాం, మాటి మాటికి మనం విందాం. ఇది మెసేజ్ యూట్యూబ్ లో ఉంటుంది, మాటి మాటికి వినండి, వింటే మీకు బాగా అర్థమవుతుంది. దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ దినమున నీ పునరుద్ధాన దినమున నీ బిడ్డలందరూ నీ మాటలు విని ఉన్నారు. నీ పునరుద్ధాన బలం ఏంటో బిడ్డలు తెలుసుకొని ఉన్నారు. నీ పునరుద్ధాన బలముతో ప్రతి బిడ్డ నింపబడుదురు గాక, నీ సేవకులు నింపబడుదురు గాక, విశ్వాసులు నింపబడుదురు గాక, నిన్ను నమ్మిన వాళ్ళందరూ నింపబడుదురు గాక. నీ పునరుద్ధాన బలము చేత బలమైన కార్యాలు బిడ్డలు జరిగించుదురు గాక. నీ పునరుద్ధాన బలం ద్వారా బిడ్డలు నింపబడి నిత్యమైన రాకడ రాజ్యాన్ని సిద్ధపడుదురు గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందును. ఎంతమంది పిల్లలకి రోగాలతో బాధపడుతూ ఇదను రాళ్ళతో ముట్టి స్వస్థపరచండి. ఈ లైవ్ లో ఎంతమంది అయితే రోగాలతో బాధపడుతూ చూస్తున్నారు, నీ పునరుద్ధాన శక్తి చేత వాళ్ళ రోగాలు స్వస్థ పడునుగా వాళ్ళు బాగు చేయండి ప్రభు. అలాగే నీ పునరుద్ధాన శక్తి చేత పాపను రక్షించండి. నీ పునరుద్ధానపు బలం చేత సమస్యలో మనం విడుదల చేయండి. ఎంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఉంటున్నారు, వాళ్ళకి మంచి ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ని దాయిచేయండి ప్రభు. ఈ వారం అంతా వీళ్ళని కాపుదల బతుకు సమర్పిస్తున్నాం, కాచిపడి భద్రపరచండి. వీళ్ళందరినీ కూడా పేరు సమర్పిస్తున్నాం, దర్శించండి. నీ నిత్యమైన రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి ప్రభు. మీ స్తోత్రాలు. అలాగే ప్రభు, ఈ వారం అంతా దేవా బిడ్డలందరినీ భయంకరమైన వేసవకాలం ఉంటున్నాం, నీ కాపుదల భద్రపరచండి. మా గ్రామాన్ని రక్షించండి, ఇరువురు గ్రామాలను రక్షించండి. గ్రామ పెద్దల్ని వాళ్ళ కుటుంబాన్ని అన్నింటినీ ఆశీర్వదించండి. మా దేశాన్ని రక్షించండి దేవా. ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించి దీవించండి. నీ రాకడాల్సినది నీ చిత్తమైతే వచ్చే వారం మేము అందరం కూడా సంఘం కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు ఈ వాక్య వెలుగులో నేర్చుకొని కృపను దయచేయండి. అప్పుడు
అప్పుడు వీళ్ళందరినీ ఒకసారి సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సమాధానం కూడిన ప్రతి వెలుగు దేవుడు అక్కడ పర్యంతం సదాకాలం కూడా ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రార్థన యెహోవాకు సంధించుము, నా ధర్మం సమస్తమైన నాకు సంధించుము, నా ప్రార్థన యెహోవాకు సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక క్రీస్తునామ సంపూర్ణ విజయం వారికి అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరం వచ్చేవారు మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. అప్పుడు దేవుని కృప మీ అందరికీ తోడైంది, ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.